guys, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మా ముందు మీరు చూడొచ్చు టోటల్ గా 5 గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో మనోళ్ళు వచ్చేసి 5 గేమ్స్ అయితే ఆడబోతున్నారు. ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళు వచ్చేసి విన్నర్ అండ్ ఎవరికైతే తక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళకి వచ్చేసి పనిష్మెంట్ అయితే ఉంటుంది. లాస్ట్ లో వచ్చిన ఇద్దరికి పనిష్మెంట్ ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిదంటే గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ప్లైవుడ్ పైన టోటల్ గా 6 కప్స్ అయితే అటాచ్ చేసినాము. మధ్యలో బాల్ ఉంటుంది. ఆ తర్వాత ఈ బాల్ ఏం చేయాలంటే ఫస్ట్ 1 నెంబర్ ఉన్న కప్లోకి అయితే పంపించాలి. తర్వాత ఇక్కడ నుంచి 2 నెంబర్ ఉన్న కప్లోకి పంపించాలి. తర్వాత ఇట్నే సేమ్ 3 నెంబర్ ఉన్న కప్లోకి అయితే పంపించాలి. ఈ దాంట్లో పాయింట్ ఏ విధంగా వస్తుంది అంటే, నా వెనకాల 1 2 3 4 5 ఉన్నారు కదా, ఈ 5 ఇట్లల్లా ఎవరైతే ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. వాళ్ళకి ఒక పాయింట్ అయితే వస్తుంది. అండ్ ఛాలెంజ్ మొత్తంలో 5 ఛాలెంజెస్లో ఎవరైతే లాస్ట్లో 2 వస్తారో వాళ్ళు వచ్చేసి 20 ఫ్రంట్ రోల్ అయితే వేయాల్సి ఉంటుంది. ఓకేనా? చలో ఇక్కడ నుంచి స్టార్ట్ గా ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి ఏజ్ వైజ్ గా పెద్ద నుంచి చిన్న. సో ఫస్ట్ సెకండ్ అయితే ఆడతారు. 3 ఛాన్స్ కింద పడితే పాయింట్ అవుతుంది. డిస్క్వాలిఫై. ఫస్ట్ వచ్చేసి బాబాయ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. తాత కమాన్. కింద పడితే డిస్క్వాలిఫై. కూడా అదే 5. బాబాయ్ వచ్చేసి 12 సెకండ్ల ఫినిష్ అయితే చేసిండు. ఇంతకంటే ఎవరైనా తక్కువ టైంలో ఫినిష్ చేస్తే వాళ్ళు విన్ను, లేకుంటే బాబాయ్ విన్ను. కమాన్ సెకండ్ అవుతుంది. అరే నువ్వు చిన్న వారు అక్కడ 3 2 1 స్టార్ట్. డైరెక్ట్ స్టార్ట్ అంటున్నాడు. అన్నాక స్టార్ట్ చేయాలి. టెక్నిక్ బాగుంది నీకు. టెక్నిక్ స్టార్ట్. టెక్నిక్ బాగుంది. 11 సెకండ్ల శేఖర్ ఇప్పటి వరకు విన్నర్ వీడే. ఒకవేళ ఇంతకంటే తక్కువ టైం ఫినిష్ చేస్తారు అనుకో వాళ్ళకి పాయింట్ వస్తుంది, లేకుంటే వీనికే పాయింట్. నీకు కష్టం అనిపిస్తుంది నాకైతే. 10 సెకండ్ల విజ్. ఇప్పుడు ఇక అవుతలేదు బాల్. బాగా ముట్టుకుంటున్నాం. స్టార్ట్. మెల్ల ఏగతి మెల్ల విజ్జి. ఒక తాడేడు నాది. తాడి గీడ గీడ పక్కండి. 5th గీడ 9th నువ్వు 5th వరకు టైం అయిపోయింది. అందుకే కింద పడి కూర బాలెట్ అవుతుంది. అయ్యో సెకండ్ 11 సెకండ్ అయితే 17 కింద పడలేదు కూడా. టెన్షన్ టెన్షన్ ఆ టెన్షన్ కి ఏం చేయని అర్థమైతలేదు మొత్తానికి. శేఖరానికి పాయింట్ ఇస్తారు. మీకు గెలవాలరా రాకి గిడ గడ గడ ఎదురుగా ఫస్ట్ గిడ రావాలి. ఫస్ట్ గిడ రావాలి. గిల్ల 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 రావాలి. ఫస్ట్ గిడ టైం అయిపోయింది కదా. శేఖర్ కూడా మానింది. ఆనలే అయిపోయింది. టైం అయిపోయింది. ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి శేఖర్ గారికి ఒక పాయింట్ అయితే వచ్చింది. చాలా మన నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ ఏంటిదంటే, ఒక ప్లైవుడ్ షీట్ కి మధ్యలో హోల్ అయితే వేసినాము. చుట్టూ కూడా కాయిన్స్ అయితే ఉన్నాయి. సో వీటిని ఎట్లా అంటే ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా, ఇవి కాయిన్స్ లాగా. వీటిని ఇట్లా ఊదుకుంటా దాంట్లో అయితే పడేయాల్సి ఉంటుంది. 1 మినిట్ టైం. ఒక్కరికి 1 మినిట్ లో ఎవరైతే ఎక్కువ పడేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. ఓకే దగ్గర కూడా ముదుకోవచ్చా? ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి పాయింట్. ఓకే పాయింట్ రావాలి. చిన్న పిల్లలను కూడా చూడవా నన్ను. ఒక్కటే నమ్ముతున్నాయి. ఒక్కడి జరుగుతా అల్ల పోవాలి.
చెక్క మీద ఉంచలేదు. జొల్లు ఆడితే టెక్నిక్ 10 seconds అదే 9 8 స్టాప్. దమ్మొత్తురా ఇంకోటి ఉంది ఇంకోటి 2 3 4 5 6 7 8 9 10 తీసుకున్నాడు వేసింది ఇల్లేసినవారా లేచి తీసిండు ఇల్లేసినవా మళ్ళీ లేకడానా 15 లేచినవా కరెక్ట్ ఆర్డర్ తీసేసినవా 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్ గా 15 కాయిన్స్ వచ్చేసి గాయస్ బాబాయ్ గారు అయితే వేసిండు. సెకండ్ ప్లేస్ లో టీ షేక్ మోసం చేసిండు బాబాయ్ ఒకటేసారి ఆయన చెక్ ఎగిరిపోదు నువ్వు దమ్ముదమ్ అయితే ఊపిరితో మొత్తం ఆ మామ తిన్నప్పుడు చెప్తున్నాను చెక్కుల్టా వాడాలి ఇట్లా చెక్క లేచిపోయి మళ్ళీ ఇట్లా ఫ్లిప్ కావాలి. టెక్నిక్ వాడాలి మూతిడు రానా నాలుగైదు ఉన్నాయి అన్నే అన్నేటట్టున్నారు రా దమ్మ చాయ్ తటే వీకేవు వేసుకోరా ఫస్ట్ స్టార్ట్ ఉన్నాయి 12 ఒకటి కింద పడ్డా కదా 18 టీ శేఖర్ పనుడే నేను బయట కూర్చుంది మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి అదే వస్తున్నా 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 శేఖర్ గారు వచ్చేసి గాయస్ 18 కాయిన్స్ అయితే వేసిండు బాబాయ్ అనుకంటే 3 ఎక్స్ట్రా. నెక్స్ట్ కోతి గారు పార్టిసిపేట్ అవుతుంది. అన్ని అన్నేస్తున్నారు జరుగుతుంది అయ్యా టైగర్ అట్లా కొట్టాడు పోతున్నాయి అవి అంతగానం గాడి పేరుకి వస్తుందిరా జెండర్ ఎత్తాడు నువ్వు కూడా అది అన్న అట్లా టేబుల్ మీద కింద డిస్కౌంట్ ఇద్దరు పోదురు కారా వేసుకోరా ఆడున్నాయి ఇవన్నీ అటు అనుకోతా అవ్వ ఇవన్నీ సేమిండి అవుతావు గ్యాస్ 55 57 22 వేసిండు జాబెట్టిండావు తిమ్మిరెక్కి మొత్తం కాళ్ళు కాళ్ళు తిమ్మిరెక్కి కాళ్ళు చేతులు కనిపిస్తున్నావురా ఇవి నా ఇక్కడ 15 కోతి ఆడ వచ్చేసి రికార్డ్ అయితే వేసిండు 20 పడేసిండు. సో టోటల్ గా ఇప్పటి వరకు పాయింట్ వచ్చేసి కోతియానికి. నెక్స్ట్ ఇంకొకసారి అయితే మొత్తం కూర ఎట్టు చెప్పనా జొల్లు ఎక్కడ శ్వాసతోటే పోతాయి అన్ని. చలా రెడీగా ఉండండిరా. మూతి ఒకసారి మూతి ఊపావు ఉంచు
ఇది నాయక్ నా క్యాచ్ 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 కమాన్ నువ్వు ఊదగలవు ఆగిన మస్తు పైన అన్ని దగ్గర చేసుకుని అంత జమ చేసి పొక్క అయితే కరెక్ట్ పోయినాయి పొక్కలకి సైడ్ లో కూదలే మీద వరకు ఏంటిదా 15 4 5 6 7 8 9 10 11 12 13 15 పూరాడు వచ్చేసి 15 మాత్రమే అవుతుంది కాబట్టి వాళ్ళు లాస్ట్ 1 పాయింట్ లేదు ఇద్దరం అయింది మా ఇద్దరికి మళ్ళీ టై అయింది మళ్ళా 3, 2, 1. అన్ని వాడారు రాకి 20 సెకండ్ అయింది అజ్జా విన్నర్ కమాన్ రా జాంబీ రోడ్ పైన గ్రూన గెలుగురా రేయ్ ఉంచు నాల్కని నువ్వే లాస్ట్ రా ఉంచురా గట్టి అబ్బాయి వేసుకో టైం అయిపోతున్నానే అబ్బాయి వేసుకో చెప్పలేరా ఒకటే టైం స్టాప్ అచ్చా విన్నర్ ఎత్తిపోతా దిమ్మ అంటుంది సో అందరికంటే ఎక్కువగా 21 కాయిన్స్ వేసి ఫస్ట్ వచ్చేసి జాంబీ ఆడైతే వచ్చిండు సో పాయింట్ ఎవరికి అంటే శేఖరానికి 1 పాయింట్ వచ్చింది జాంబియానికి 1 పాయింట్ వచ్చింది మనందరం ఒకటే నీకంటే ఒకటి ఎక్కువ వచ్చింది అంతే నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ ఏంటిదంటే మీరు చూడొచ్చు ఒక షీట్ ఉంది ఆ షీట్కి 2 కోన్స్ అవుతున్నాయి అన్నమాట ఛాలెంజ్ ఏంటిదంటే ఒక దాంట్లో బాల్ ఉంటుంది ఇట్లా పట్టుకోవాలి దాన్ని ఎగిరేసి రివర్స్ అయితే వేయాలి ఎవడు ఎక్కువ వేస్తాడో వాడు విన్ను ఎవడైతే తక్కువ వేస్తాడో వాడికి మనకి పాయింట్ రాదు ఓకే డైరెక్ట్ గా ఇది ఛాలెంజ్ టైమింగ్ బీమింగ్ ఏం లేదు ఎవడు ఎక్కువ అయితే వాడు విన్ తాతలతో స్టార్ట్ తాత ప్రాక్టీస్ లేదు ప్రాక్టీస్ లేదు రావాలి కూరగాయ రావాలి 3 పెట్టరా అచ్చా ఇది ఆగమా ఉంది స్టార్ట్ 3 2 కింద పడితే డిస్క్వాలిఫై 1 డిస్క్వాలిఫై చలో అట్ట మీద ఆపుకొని మళ్ళీ వేసుకోవచ్చా ఓకే ఈ కాంచెం అట్ట మీద ఆపుకో మళ్ళీ వేసుకొచ్చుకున్నాను అట్లయితే ఏంటంటే లేపి దీంట్లో వేసుకో అవే పాయింట్లు చలో స్టార్ట్ ఒక్కటి డిస్క్వాలిఫై ఒకటి అలా పడ్డానికి మళ్ళీ అలా పడ్డానికి ఎగిరేస్తుంది నా మామయ్య ఒకటే పాయింట్ నెక్స్ట్ తమిళనాడు తంబి ఎన్నడా நீங்க சொல்லுங்கண்ணா பால் இங்க படிங்கண்ணே పడింగా బాడీ కానీ డిస్క్వాలిఫై బాడీ కానీ నాకు దాని మీద అట్ట నెక్స్ట్ బాబాయ్ రియల్స్ చలో రియల్స్ ఏయ్ స్టార్ట్ ఏదైనా ఉన్నది స్టార్ట్ స్టార్టింగ్ లో టీవినప్పుడు మస్తు వేసిండు 2-3 ఇప్పుడు లక్ మంచి లేదు మాకు కూడా వచ్చింది గాడుపు గట్టిగా నువ్వు ఎగిరిన ఒక పాయింట్ వస్తుంది బాబాయ్ కూడా 2 సార్లు ఇచ్చినాం క్యాన్సల్ నేను ఫస్ట్ ఫస్ట్ 2 సార్లు రూల్ చేంజ్ చేసి అట్ట మీద పెట్టరు అని చెప్పేసి అన్నాడు చలో
వన్ ఒక పాయింట్ పాయింట్ వస్తుంది. బాబాయ్కి. బాబాయ్ ఒక పాయింట్ వస్తుంది. లేదు మళ్ళీ అందరూ ఆడాలి. చుట్టుకోయి ఒక్కటి అచ్చా 2 అచ్చా 3 4 గుడ్ 4. రాకేష్ గారికి వచ్చేసి 2 పాయింట్లు. ఇదే రౌండ్ ఇదే గేమ్ మళ్ళీ ఆడతారు ఇంకొకసారి. ఆడదాం. బాబాయ్ స్టార్ట్. నాకేం 5గా మొత్తం రాకేష్ గారికి 2 పాయింట్లు. 5 పాయింట్లు. రెండే చలో స్టార్ట్. దీంట్లో పాయింట్ అవి 1 2 3 4 5 6 7 8 ఇంతకుముందు ఇట్లా ఆడతా అయిపోయారు. 9 10 ప్రాక్టీస్ 11 12 13 14 15 16 17 18. బాబాయ్ స్కోర్ వచ్చేసి 18. ఇంతకు ఒక్కరు కూడా ఏ రౌండ్ ఇప్పుడు 18. క్యాన్సల్ వేరే game. చలో తమిళనాడు. పొజిషన్ సప్లై 1 ఒక్కటి చెయ్యి 19 చేయాలి విన్ కావాలంటే. చెయ్యి మీద పడితే కూడా ఎట్లా అట్నే ఆడింది. ఒకటి ఇస్రేయాలి. ఒకటి స్టెప్ బాబాయ్ గెలుతాడు వచ్చి మళ్ళా స్టార్ట్. ఒకటే టెన్షన్ డిప్రెషన్ లోకి పోతే అంతే ఇక ఒకటే పోతుంది ఇప్పుడు ఊకేనా బాబాయ్ పాయింట్, బాబాయ్ ఒక పాయింట్, శేఖర్ ఒక పాయింట్, వీనికి 2 పాయింట్. ఇంకొకటే ఇలా పాయింట్ రాక కదా ఇప్పుడు ఒక్కటి నీకే మరి. బాకి 2 అయితే మరి 2 ఫస్ట్ పాయింట్ రాలే నాకు ఫస్ట్ దాంట్లో. ఇదే రౌండ్ 2 సార్లు ఆడుతున్నాం కదా. అట్లా ఒక పాయింట్ వచ్చిన 2 పాయింట్లు వచ్చినాయి. ఒకటి అంతే నీకు ఒక పాయింట్, నీకే ఎక్స్ట్రా యాడ్ చేసిండు ఇంకా అర్థమైతలేదు. ఇది ఆడొచ్చు. ఇట్లనే ఒక్కటి 2 పాయింట్లు యాడ్ చేసిన అన్న 3 4. చలో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి గ్యారే లేదా కన్నట్టు ఏదైనా గాలి వస్తుందో అయ్యట్లేదు. లెట్స్ గో టు గ్యారే. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే గైస్ మెమరీ ఛాలెంజ్. దాంట్లో మొన్న డిఫరెంట్ అయితే అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే 9 కప్పులు ఇక్కడ ఉంటాయి, 9 కప్పులు ఇక్కడ ఉంటాయి. సో ఛాలెంజ్ ఏంటిది అంటే నేను ఇక్కడ 9 కప్పులు డిఫరెంట్గా సెట్ చేస్తా, వాళ్ళకి ఒక 5 సెకండ్స్ చూపిస్తా. తర్వాత 9 కప్పులలో ఎవరైతే ఎక్కువ కప్పులు మ్యాచ్ చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు బాబాయ్ రాకేష్ గారు లీడ్లో ఉన్నాడు. ఫస్ట్ బాబాయ్ కొంచెం టైం ఎక్కువ గట్టుడు మూసుడు. ఓకే బాబాయ్ ఓకే మంచిగా చెప్తా, క్లారిటీ చూడు. అందరికి అంత టైం ఇస్తా. 1 2 3 4 5. కనబడతలేదు, చెక్కున్నాయి మధ్యలో. మీకు కనబడుతుంది, మనకి కనబడదు. మధ్యలో చెక్ ఉంది. కప్పలు పెట్టిన కప్ తీసులేదు మళ్ళీ. ఓకే బాబాయ్ వచ్చేసి గాయస్ ఎన్ని కరెక్ట్ కలిపిండు అంటే 2 3 4 5 అయితే కరెక్ట్ కలిపిండు. 9 ఇట్లా 5 కలిపిండు. సో 5 కంటే ఎక్కువ కలిపితే వాళ్ళకి పాయింట్, లేకపోతే బాబాయ్కి పాయింట్. ఓకేనా? తీసేరావని 4 తప్పు 5 కరెక్ట్. శేఖర్ అని బాగుంటుంది మెమరీ పవర్. గుమ్మి కదా కొంచెం మెదడు పెద్దగా ఉంటుంది కానీ తలకాయ కూడా చూడరు పెద్ద ఉంటుంది. టమాటా అందరికి సేమ్ టైమ్. 1 2 3 4 5. అందరు గవే బ్లాక్లు గుర్తు పెట్టుకుంటారు. అవి 2 ఉన్నాయి కదా. అంటే నేను మొత్తం చూసుకుంటే ఆయన అన్నట్టు ఇప్పుడు లేట్ చేస్తున్నావు అంటే కనిపించింది కావచ్చు ఆ క్రాస్ నుంచి అట్లా.
ఏమై ఏడా ఏడా ఓడిపోయాను. ఒకవేళ మీరు 5 కలిపిర్రు అనుకో, టై అయింది అనుకో, మళ్ళీ ఆడాలి. అయినా సరే ఖచ్చితంగా ఇవ్వాలంటున్నా. ఈ ఛాలెంజ్ లో ఖచ్చితంగా పాయింట్ రావాలి. ఈగలు రావాలి. గద్ద ఎగురుతుంది. మంచిగా ఫోకస్ చేయి, గ్లాస్ టు గ్లాస్. తీసినప్పుడు చెప్పు దమ్మి విడుచుకుంటా. చెప్తున్నా మాడకూరే పాయింట్ ఎక్కడప్పుడు 1 2 3 4 5 అంతే. వాడికి అవే రెండు గుర్తునే అన్నట్టు. జరపలేదు, పెట్టింది ఫైనల్. ఇది చూడలేదు. సక్సెస్ అవుతుంది. మిస్సింగ్ ఆరు పెట్టిండు. 2 3 4 5 6 కోతియాడు వచ్చేసి గాయస్ 6 కలిపిండు. వానికి పాయింట్ అయితే వచ్చింది. ఇప్పుడు అంటే పాయింట్ రాలేదు ఇంకా, ఫస్ట్ ఉన్నాడు. నెక్స్ట్ కూర ఆడు. ఇది ఒక్కటి చేంజ్ అయిపో. మీరు చాలా బాగా ఆడుతారు ఇలాంటి ఆటలు. నువ్వు ఇట్లా మెమరీ పవర్ ఎట్లుంటుంది అంటే, మెమరీ పవర్ ఎక్కడ నూడిల్స్ మొత్తం నిండింది. 1 2 3 4 5 అయిపోయింది కథ. దీని మీద పెట్టు. ఒకటి 2 పైన 3 4 5 కరెక్ట్. 4 కరెక్ట్. వాడు కూడా మంచిగా పెట్టుకుంటాడు. వేసుకున్నాక పాయింట్ ఇంకెందుకు, ఇంకో పాయింట్, కొత్త పాయింట్. ఓకే 1 2 3 4 5 జింగిడి ఆడవాడు. ఓన్లీ 6 గుర్తు పెట్టుకుంటే అయిపోక అంతే. వాడు విన్ను గుర్తు పెట్టుకున్నాడు. గుర్తు పెట్టుకున్నాడు. పాయింట్ తీసుకో. పాయింట్ ఏమో లోపల ఉన్నది. పెట్టిన కరెక్ట్ పెట్టిన కవి తప్పైతే మళ్ళీ కరెక్ట్ పెడతామేమో అనుకున్నా కదా. అయిపోయిందా? సో ఈ రౌండ్ లో పాయింట్ ఎవరికి వచ్చిందంటే వచ్చింది. ఒకటి మీరు 4 సేఫ్ ఇప్పటి వరకు. లాస్ట్ మీరిద్దరు జింగిడి కాలన్నట్టు. లాస్ట్ దాకా నాకు సెకండ్ కూడా కావాలి. లాస్ట్ దాకా పాయింట్ ముగ్గురికి మళ్ళీ ఇదే మాట్లాడుతాం. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ ఏంటిది అని అంటే, ఇది ఒకటి కోన్ లెక్క తయారు చేశారు. నెత్తి మీద పెట్టుకునేది కాదు, ముఖానికి కట్టుకునేది. ఇట్లా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఏం కనబడతలేదు. దీనికి కొనాకు చిన్న హోల్ అవుతుంది అనమాట. దాంతో చూస్తే ఇట్లా ఆగమవుతుంది. అది ఎట్లా అంటే భూతద్దం లెక్క అనిపిస్తుంది ఒకసారి దగ్గర. ఇట్లా కనబడుతుందో లేదా, అలా కనబడుతున్నారా? భూతద్దం లెక్క ఉన్నది అన్నట్టు. కప్పులో కొన్ని వాటర్ వేసుకుంటారు. ఆ వాటర్ తీసుకొచ్చి బాటిల్లో పోయాలి. ఎవడైతే కరెక్ట్ పోతాడో నేను ముందే చెప్తున్నా. టేబుల్ ముట్టుకోవద్దు, బాటిల్ ముట్టుకోవద్దు. ఎవడైతే ఎక్కువ వాటర్ పోసి అనిపిస్తుందో వాడు విన్ను. ఓకే చలో ఫస్ట్ బాబా చూద్దాం. బర్త్డే క్యాప్ కాదు, వాటర్ కింద పడితే డిస్క్వాలిఫై. ఓకే 3 2 1. అది ఏడుదో ముందు నా బాటిల్ బాటిల్ నాట్ ఏ వాటర్. కమాన్ నీతో అవుతుంది. పోయాలి. ఆనియతట
మీదికే వేయాలి. ఓ రక్క ముందుగా ఏడుందో తెలియలే కదా నాకు ముందుగా. బొరుకుతుంది పానం అంతా టైమర్ పెడమన్నా కింద. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో టీ శేఖర్ మంచిగా పోసింది బాబాయ్. కాకపోతే బాబాయ్ కింద పోయినాయి. ఒకవేళ వాళ్ళు కింద పోకుండా పోసిర్రు అనుకో వాళ్ళే విన్ను. ఫస్ట్ పోతే కొంచెం 1 2 3 డిస్క్వాలిఫై. చలో నెక్స్ట్. కింద పోతుండు డబ్బాకి అభిషేకం సైడ్ పెడదాం. నెక్స్ట్ ఎవడ ఓకే బాబాయ్ మంచిగా వచ్చినట్టు లెక్క ప్రకారం. అది ఆడుతలేదు గజ్జా ఘోరం. బాబాయ్ ఆనిచ్చిండు కింద లైట్ గా కొంచెం ఆనిందే నీకు డబ్బా. నాకు ఏడు ఏర్పడదు అదే ఫోన్ చూసుకోవడం అంత డిస్క్వాలిఫై అనేది ఉండదు సార్. ఫస్ట్ ఆనిచ్చింది కొంచెం ఆనిండు ఆమె డబ్బు ఉందని ఇట్లా పోసిండు అట్లా. ఆవిడ పాటు కనబడలేదు నాకు కనబడలేదు. 3 2 1 బాబాయ్ ఆనిచ్చిండుగా విజయానికి పాయింట్. ఆనిచ్చిండుగా ఆనిచ్చిండు. అదే ఇద్దరు ఆనిచ్చిండు. నేను ఆనిచ్చిండు. చూసుకున్నావు ఇట్లా ఏడున్నావు. అదే మరి అది చూడొద్దు అట్లా అట్లా చూడొద్దు. బాటిల్ని చేత్తో ముట్టుకోదా అన్న కప్ప అంతే ఏం కాదు. మొత్తం గిన్నె పడేసిండు. ఆనద్దని నేను దానికి ఆనియలే. చెప్తున్నా అంతే కప్ప అనేది ఆనియలే. విజయానికి పాయింట్ ఫస్ట్ వేసిన కింద ఒకటి వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కింద ఒకటి పోయి నేను ఫలితానికి నేను బాటిల్ చూడలే అన్న దగ్గర ఉన్నాను. బాటిల్ ఏమంటున్నావు ఇంకోసారి ఆడతావా? 3 2 1 ఇప్పుడు వచ్చేవరకు ఏడా చూడు కావాలంటే వచ్చి చూడు పెట్టుకో. మెడ కూడా పెట్టు ఇట్లా మెడ పట్టి. అన్న ముఖం చూస్తున్నా. అన్న ముఖం చూసాడు. ముఖం చూడక ఓడిపోతావు. శేఖరన్ ముఖం చూడు. రోజు పొద్దుగా లేవని చూసేది నీ ముఖం ఫోటో ఎదురుకుంటాయి కాబట్టి. అమ్మతో ఫోన్ చూడండి. నీ దగ్గర అనుకున్నా 3 గంటలే స్టార్టింగ్ చేసావు. 3 గంటల దాకా స్టార్టింగ్ నువ్వు చేస్తావు. వాడు వీడియో రెడీ చేసి 3 దాకా నేను అన్న మీద టేబుల్ గుద్దుకుంటే ఏం కాదుగా. పడ్డట్టే ముట్టుకున్నా బాటిల్ ముట్టుకున్నా ఎలిమినేట్ ఫస్ట్ చెప్పిన. బాటిల్ చేత అనద్దు. ఇట్లా వెళ్ళినా పోసుకో. 5 నిమిషాలు గాయం పెడతా అంటున్నారు. ఏం కాదు వాని ఇష్టం అది. ఏం ఆడలేదు వీళ్ళకి. మన వాళ్ళకి ఇట్లా టైట్ వరకు ముంగటికి వచ్చినట్టున్నాయి. కూర మొత్తం ముందరికి వచ్చింది కన్న సంఘాల. అసలు గింతే గ్యాప్ ఉంటుంది కూర మధ్యలో. అడ్డం పెట్టకరా. తెల్లగా కనబడుతుంది. బాటిల్ కూడా ఏర్పడదు. మళ్ళీ నువ్వు ఆడారు వాళ్ళు గట్టినే ఎత్తారు. చూడు చేయి చూడు ఈ పక్కగా చూడు ఒకసారి వాడు ఇట్లా ఎత్తున్నా చూడు ఒకసారి. ఫాలో అయ్యో రైట్ సైడ్ రైట్ సైడ్ ఓకే. కింద చూడు కనబడా బాటిల్ కింద మంచిగా కనబడుతుంది. లేదు ఏం కన్నా చేయి చూడు ఇప్పుడు ఓకే. రైట్ సైడ్ కిందికి చూడు కనబడా బాటిల్ లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ 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 గిడియో గిడియో అట్లా ఉదయపదు వాడి ఇష్టం అది. ఇలా వస్తానే పోయాడు. డైరెక్ట్ పెట్టు. పోయిందా సక్క బాటిల్ కాడికి పోయింది.
ఓరెక్క బాటిల్ మళ్ళీ ఒక బాటిల్ నీకు ఒక్క పాయింట్ లేదు. అన్ని ఒక పాయింట్ తెచ్చుకోవాలని చక్కగా పోతుండు దాంట్లో. అందుకే ఇట్లా నెక్స్ట్ ఎంజాయ్ చేయొచ్చు చూసుకుంటా. అదొక బాటిల్ బాబాయ్ గారికి మొత్తం పెట్టలే గీడికి పెట్టిన మొత్తం పెట్టిరు మొత్తం పెట్టిరు. ఆ టేబుల్ ముట్టుకున్నాడు. ఆనిందా ఆనింది. ఆ కప్పులు ఉంచుర్రి ఇట్లా. పెళ్లి పిల్ల కొబ్బరి బొండం పట్టుకున్నాడు. దీన్ని చేంజ్ అయ్యి పట్టుకుని వస్తుంది. చాయ్ పట్టుకొస్తుంది. ఒక్క టేబుల్ అనద్దు. డిస్టర్బ్ ఏం చూస్తున్నావు కదా? స్కాన్ చేస్తున్నాడు. అవరే మేము డిస్టర్బ్ చేసిన బాబాయ్గా నువ్వు చేయడం అయితే నేను పెట్టాను ఇప్పుడు చేయి. పెట్టు. నీకు కనిపించిందా లేదా అని అడిగిన. అరే షే కనబడుతున్నారా? రైట్ సైడ్ కొద్దిగా రైట్ 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 కింద 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 రైట్ సైడ్ కింద కనబడదా? చెయ్యాలి. ఓకే ఓకే రైట్ సైడ్ రా. నీ దగ్గర కడుపు అయిపోదు. అయ్యో చెప్పకన్నా కడుపు మీద పోతాడు కావచ్చు. అంటే డిస్క్వాలిఫై. ఒకసారి నేను ఆడతా. ఏర్పడతలేదు. గిడి పెడదాం బాగా గిడి పెడదాం. గిడి నువ్వు టేబుల్ తప్పుడు నువ్వు సపరే కావు. టెస్టింగ్ అన్న అసలు నిజంగా అన్న కూడా ఫ్రంట్ రోల్ ఇలా పాయింట్ రాకపోతే గంట బరాబరే. గట్లా చుక్క ఉదవాలేనా అది మంచి కనబడుతుంది. కప్పు వచ్చినప్పుడు కింద కింద వచ్చిన కాదురా. ఇట్లొచ్చిన దీనికి ఆనిచ్చి పోతా. నాకు వీడికి ఏంచేనే ఆ బాటిల్ క్యాప్ అది కనబడుతుంది మీకు జింగు. తర్వాత మళ్ళీ దీనికి ఆనిచ్చే జింగడిగా పోసులు కాదు వేయనట్టు ఇట్లా చేతు ఆనిచ్చి పోతానే చూస్తున్నా. కనబడి బట్టే నేను దానికి ఆనిచ్చి పోతానే వస్తున్నా. నా చెయ్యిట వేయనట్టు పోయలే అది పడ్డాయి కింద. నేను గదే చెప్తున్నా. జింగిడి ఆనిచ్చిపోతానే వస్తున్నా తాడికి. పాయింట్లు వచ్చేసి ఎవరెవరు 2 3 0 1 1. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక ఛాలెంజ్ పెడతా. ఆ ఇద్దరు ఎవడైతే గెలుస్తాడో వాడు సేఫ్. ఓడిపోయినాడు వీనితో 20 ఫ్రంట్ రోల్ డిస్క్వాలిఫై. మనలో ఇద్దరికి వచ్చేసి గాయస్ ఒక ఛాలెంజ్ అయితే ఇస్తున్నాము. ఆ ఛాలెంజ్ ఏంటిది అంటే ఇక్కడ నుంచి డస్ట్బిన్ కనబడుతుంది కదా, 3 ఛాన్సులు అలా పడేయాలి. ఇట్లా కొంచెం క్రాస్ పర్లేదు. ఎవరైతే ఎక్కువ పడేస్తారో వాళ్ళు విన్ను. క్రాస్ అయ్యింది అట్నే ఉంటదేరా. 3 ఛాన్సులు ఎవరు ఎక్కువ పడేస్తే వాళ్ళు విన్ను. ఓకే. ఒకవేళ దాంట్లో కింద పడితే దాంట్లో పడేది కింద పడితే పాయింట్. రాకే కింద పడితే పాయింట్ కాదు. ముగ్గురుగా అలా పడితే పాయింట్ కాదు. అలా పడితే పాయింట్. 3 ఛాన్సులు అంతే. స్టార్ట్. రాగల పడితే నాటుకోండి. శేఖర్ సెకండ్ ట్రయల్. చలో బాబాయ్. లాస్ట్
అబ్బా పడలేసిందిరా. లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ 20 ఫ్రంట్ లో లేకుండే మూడు ఛాన్స్ ఇప్పుడు డైరెక్టా ఆ. నీకు ఒక్కరికి 3 ఛాన్స్. లాస్ట్ ఛాన్స్ ఏర్పడుతుందా ఇలా వారి మీద నూకింది. బాబాయ్కి కూరగానికి పనిష్మెంట్ మళ్ళీ సేమ్ ఛాలెంజ్ రాకేష్ గారికి విజయాన్ని పెడుతున్నాము ఎందుకనంటే ఫస్ట్ విన్నర్ గురించి చలో చలో దా దా చలో 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 కమాన్ ఏయ్ ఫస్ట్ నువ్వే నువ్వే. ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు ఫస్ట్ వీడు. సెకండ్ నువ్వు ఫస్ట్ నేను ఒప్పుకునేదా ఇంకేంది రెండు ఫస్ట్ రెండు నీకు రెండు వీనికి రెండా దారి ఏ దారా వీళ్ళకి ఇట్లా కాదు, వీళ్ళ లెక్కనే ఉండాలి ఛాలెంజ్ రన్నింగ్ పోటా రన్నింగ్ రన్నింగ్ పోటీ నాకు కుదరా గుణంగిర్రా ఏంటి నూకేసుకున్నాడా వద్దు ఊకే నూకేస్తాడు వీళ్ళు కొట్లాడదాం అని అంటారు సో అందు గురించి వీళ్ళకి ఫస్ట్ కోసం ఏం చేస్తున్నాం అంటే నూకేసుడు ఛాలెంజ్ 3 ఛాలెంజ్లు పెడతా 3 ఛాలెంజ్ 2 పాయింట్లు ఎవరికి వస్తే వాడు విన్ ఇలా ఆట ఎత్తేస్తాడా నూకేసుడే నూకాయ్ నూకేసుడే ఎందుకు భయపడుతున్నావు అందరు కామెంట్ పెట్టింది అది నువ్వేనా ఈ గీత తొక్కితే అవుట్గా తొక్కితే ఏం కాదు. కమాండర్ జాంబీ అలంకిలకే తొక్కితే 1 సో ఫస్ట్ ఛాలెంజ్ లో విన్నర్ ఎవరు అంటే సో మళ్ళా సెకండ్ రౌండ్ మేకల ఛాలెంజ్ ఉంటుంది చూడు, ఇట్లా మేకలు గుద్దుకుంటే అవే అరే కోతేరు చంపావు సెకండ్ మెల్ల రౌండ్ 3 2 1 అరే అప్పుడే 3 2 1 ఉంగరా జాంబీ ఉంగరా కింది కొంగరా ఓకే ఫస్ట్ ఫిజికల్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈ ఛాలెంజ్ లో వచ్చేసి విన్నర్ కోతిగాడు మొత్తం కాదు ఓన్లీ ఒక్కటే నెక్స్ట్ ఇంకా రెండు కమాన్ ఫస్ట్ నీకు పాయింట్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే రన్నింగ్ ఛాలెంజ్ బాబాయ్ గారు ఉన్నాడు కదా బాబాయ్ గారు వెనక కొంచెం తిరిగి రావాలి ఎవరైతే ఫస్ట్ వచ్చి నన్ను ముట్టుకుంటారో వాళ్ళే ఒక్కసారేనా 2-3 రౌండ్ల అరే ఒకటే రౌండ్ రా ఇది ఒకే రౌండ్ సరేనా 3 2 1 ఇప్పుడు ఫాస్ట్ సేమ్ అవుతురు వీళ్ళతో నేను ఉరుకుతాడు, నేను ఫస్ట్ అయిపోయింది సో ఈ ఛాలెంజ్ లో ఓవరాల్ విన్నర్ వచ్చేసేవాడు అంటే సెకండ్ 0 పాయింట్ల నుంచి 3 పాయింట్లకు వచ్చిన లాస్ట్ మీరిద్దరు కాబట్టి మీ ఇద్దరికి ఫ్రంట్ కమా శేఖర్కి ఏం లేదా మంచి ఎంజాయ్ చేస్తుంది శేఖర్ సేఫ్ సేఫ్ గారు మాకు ఫస్ట్ లాస్ట్ వచ్చిన ముగ్గురు కన్నా అన్న ముగ్గురు చలో స్టార్ట్ చాలా రోజులు ఫ్రంట్ రోజులు ఎగిరి ఇక స్ప్రింగ్ డిస్క్ మాటది 20 నాకు ఏ రాదు పంచినేస్తాడు అప్పుడప్పుడు బాగా ఉంటాయి ఒకటి కూర 2 1 3 అన్న గల చూడు 3 రోజు ఆగొడతారు పట్టులే ఆడియన్స్ స్ప్రింగ్ 5 ట్యూబ్లెస్ 6 7 8 9 ఎటు పోతున్నాయి 10 లోకేష్ అనుకున్నావు 11 12 10 వేయాలి 13 14 గడ్డలో గురం కూర్చుంటుంది 14 మనం ఉండాల కూర్చోనికి అబ్బా బేసు డిస్కౌంట్ 12 ఒకటి 2 కలకి మరి 6 అక్కడ వేసుకుంటే ఇప్పుడు పాములు 18 13 19 14 20 అబ్బా 10 15 15 కైదే కమాన్ ట్యూబ్లెస్ అయ్యి
పంచరగా ఇంత మళ్ళా 16 ఇంకెన్ని 4 ఇట్లా పడుతుంది డిస్క్ మాడుతుంది ఇట్లా స్ప్రింగ్ లెక్క 7 సౌండ్ ఏందిరా సకర్జనాలు దిగుతున్నాయి లోపల అన్ని పాటలు అన్ని ఇట్లా కిందికి వచ్చి ఇట్లా మళ్ళీ ఇట్లా పడుతున్నాయి కావచ్చు కమాన్ రా భయపడుతున్నాయి కావచ్చు లోపల ఇదేమి గిట్టుతుంది అలా అని ఇంకొకటి కమాన్ రా వెరీ గుడ్ సో మొత్తానికి గాయస్ ఇదే రోజు ఛాలెంజ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.